భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయా? స్థానిక ఎమ్మెల్యేపై డీసీసీ అధ్యక్షుడు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయా? బయటకు ఒక సాధారణ పార్టీ సమావేశంలో కనిపించిన లోపల పెద్ద ఆటం బాంబే పేలిందా? తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వైరం మరింత ముదిరిందా? కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకుండా తన వర్గం వారికే పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడం వెనుక ఆంతర్యమేమిటి? కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు దుమ్మురేపిన వ్యాఖ్యలేంటి? తాజా ఎమ్మెల్యే వర్గం రియాక్షన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గపోరు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కానే కాదు. తెల్లం ప్రవర్తనతో పార్టీతో పాటు ప్రజల విశ్వాసానికి భంగం. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించారు. మండలంలోని వ్యతిరేక శక్తులపై మంత్రివర్గ స్థాయిలో పరిష్కారం కోరుతా. భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలకు కొదవలేదనే వాదనకు బలం చేకూరుతోందట. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లేకుండానే ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా ఉన్న అసలు సిసలైన కార్యకర్తలు పొదెం వీరయ్య సాక్షిగా తమ ఆవేదన వ్యక్తం చేశారట. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో తమను పూర్తిగా పక్కకు పెట్టేశారని బావురుమన్నారట. కనీసం గ్రామస్థాయిలో కూడా పార్టీకి 100% ఉన్న నిబద్ధతను గుర్తించనే లేదట. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారినే స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రోత్సహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం వంటి ప్రభుత్వ పథకాల్లో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలను అణిచివేయటం వెనుక రాజకీయ వైరమే కారణమని తీవ్ర ఆరోపణలు గుప్పించారట. ఇక కార్యకర్తల మనోవేదనను విన్న పొదెం వీరయ్య సైతం తెల్లం వెంకట్రావు తీరుపై ఫైర్ అయ్యారట. అసలు తెల్లం అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా పనిచేసిన వారిని విస్మరించి వలస నేతలకు పార్టీని అప్పగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. బీఆర్ఎస్ నుంచి తనతో పాటు వచ్చిన నాయకులను అన్ని విషయాల్లో కలుగజేస్తూ అసలైన పార్టీ నాయకులను దూరం పెట్టడంపై వీరయ్య ధ్వజమెత్తారట. మరోవైపు ప్రగళ్లపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు, వరద ముంపు బాధితుల ఇళ్ల స్థలాల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారట పొదెం వీరయ్య. దీంతో భద్రాచలం నియోజకవర్గ రాజకీయాల్లో తాను మళ్లీ కీ రోల్లో ఉన్నానన్న సంకేతాలు కార్యకర్తలకు తెలిపారనే ప్రచారం జరుగుతోంది. దుమ్ముగూడెం మండల కాంగ్రెస్లో వ్యతిరేక శక్తులపై మంత్రివర్గ స్థాయిలో చర్యలు తీసుకుంటారన్న వ్యాఖ్యలతో భవిష్యత్తులో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ రాజకీయాల్లో అంతగా పట్టించుకోని పొదెం వీరయ్య ఎమ్మెల్యే తీరుపై బహిరంగ సవాళ్లు చేయడంతో పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనే సంకేతాలు కనిపిస్తున్నాయట. ఇప్పటికే భద్రాచలంలో ఎమ్మెల్యే వర్సెస్ పాత కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న పోరులో తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో మరింత దుమారం రేపుతుందని పార్టీ క్యాడర్లో వినపడుతోంది. దుమ్ముగూడెం కాంగ్రెస్ పార్టీలో ఇలా బయటపడిన అంతర్గత కలహాలు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీ చీఫ్ పొదెం వీరయ్య, అలానే మంత్రుల వర్గాల మధ్య స్పష్టమైన చీలిక కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వర్గ విభేదాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ చూపే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సామూహిక సమావేశాలు, పబ్లిక్ కార్యక్రమాల్లోనూ ఈ వర్గ విభేదాలు తరచూ బయటపడుతూ వస్తున్నాయి. ఒక వర్గం నిర్వహిస్తున్న కార్యకలాపాలకు మరో వర్గం దూరంగా ఉండటం, దీంతో కార్యకర్తల్లో కలతలు, అసహనం పెరగటం పార్టీకి తలనొప్పిగా మారుతోందన్న వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్యే సొంత మండలంలోనే ఈ విభేదాలు బయటపడటం పార్టీ ఐక్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయట. స్థానిక కార్యకర్తలు, నాయకుల మధ్య అసమ్మతి పెరుగుతుండటంతో దుమ్ముగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలం క్షీణించే ప్రమాదం ఉందంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఈ సంక్షోభంపై దృష్టి సారించి వర్గ విభేదాలను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్యకర్తల విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలి. మరి కాంగ్రెస్ అధిష్టానం భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్లో కుమ్ములాటలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.